నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట, బోయినపల్లి, కోనారావుపేట, వెమ్లవాడ, గంభీరావుపేట మండలాలలో మొత్తం 40 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కిందికి ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రత్యేకంగా మన వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ వైవిధ్యం కిందికి ఆయిల్ పామ్ కల్టివేషన్ కి మేము ప్రత్యేకంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. మొత్తం జిల్లాలో ఒక మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో దాదాపు 40 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నాము. దీనిలో ఇవాళ ప్రత్యేకంగా లాంచ్ ప్రోగ్రామ్ లో ఇక్కడ ఎలంతకుంట మండలంలో వంతదుపుల గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ రైతులు ఒక వెల్కమ్ స్టెప్ తీసుకుని ఒక 6 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నారు. వాళ్ళకు చూసి ఇంకా ఎక్కువ శాతం రైతులు ముందుకి వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన జిల్లా పక్కనే కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అది చూసి ఇంకా చాలా మంది రైతులు ప్రోత్సహించి వాళ్ళు భూమిలో కూడా ఈ ఆయిల్ పామ్ పంటలు వేస్తారు. దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్, మనకి ప్లాంటేషన్, డ్రిప్ సబ్సిడీ కూడా చాలా ఉన్నాయి. అది అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ కి తీసుకుని వాళ్ళు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ లాగా ముందుకు వస్తారు అని ఆశిస్తున్నాం, కోరుతున్నాం.